హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా స్పెషల్ డిఎస్సి పరిస్థితి ఏమిటి, మరి తెలంగాణలో ఉద్యోగాల జాతరని మనం మాట్లాడుకున్నాం, అది ఎప్పటి నుంచి అనే విషయాలు పూర్తిగా అఫీషియల్గా విశ్వసనీయ సమాచారంతో నీట్గా అభ్యర్థులను గందరగోళానికి గురి చేయకుండా పక్కా సమాచారంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మరి మీరందరూ కూడా బాగా చదువుతున్నారు, వాయిదా వేయట్లేదు. ఎందుకంటే ఎప్పుడు పడుతుంది, ఏ రోజు పడుతుంది అనే ఆలోచన విధానం ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగి కాలేరు, ప్రభుత్వ అధికారి కాలేదు. కాబట్టి పక్కా సమాచారంతో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి చాలా పద్ధతిగా ప్రిపరేషన్ మొదలు పెట్టండి, ప్లానింగ్తో మొదలు పెట్టండి. ఈసారి కాకపోతే ఎప్పుడు పడే అవకాశం అసలు ఉండదు. ఇన్ని పోస్టులు మీరు చూడలేరు. కాబట్టి మరి మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి మీరు ఉగాదికి జాబ్ క్యాలెండర్ చూడబోతారు. ఆ జాబ్ క్యాలెండర్లో జాబ్ నోటిఫికేషన్ల కంటే కూడా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్నీ కూడా ఇలా వర్గీకరించి ఇవ్వబడతాయి. అంటే ఏపీపీఎస్సీ నుంచి ఎన్ని పోస్టులు, తర్వాత వచ్చేసి మనకు డిఎస్సి డిస్ట్రిక్ట్ స్థాయిలో ఎన్ని పోస్టులు, అదేవిధంగా మనకు పోలీస్ రిక్రూట్మెంట్ ఎన్ని పోస్టులు, ఈ విధంగా తీసుకుంటే ఈసారి లైబ్రేరియన్లు, విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులు, పశుసంవర్ధక శాఖలో, మరి అదేవిధంగా పోలీస్ శాఖలో, పంచాయత్ సెక్రటరీలు, మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంత ఎక్కువ ఉండకపోవచ్చు. కాబట్టి గ్రూప్ 3, గ్రూప్ 4 ఖాళీలు ఉన్నాయి. మరి సచివాలయంలో చాలామంది మిగిలిపోయారు, చాలామంది వేరే ఉద్యోగాలకు వెళ్ళారు. దానికి సంబంధించి మరియు స్కిల్ డెవలప్మెంట్ పేరిట, అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఈ యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, పాలిటెక్నిక్ లెక్చరర్లు లాంటివి స్కిల్ డెవలప్మెంట్ పేరిట ఒక కాలం ఇచ్చి, అంటే మొత్తంగా విడగొట్టబోతున్నారు. ఈసారి ఏపీపీఎస్ స్థాయిలో ఎన్ని నింపబోతున్నారు, డిఎస్సి స్థాయిలో ఎన్ని, పోలీస్ రిక్రూట్మెంట్ ఎన్ని, స్కిల్ డెవలప్మెంట్ ఎన్ని, మరి ఆ విధంగా జాబ్ క్యాలెండర్లో దాదాపు 50,000 వరకు చూపించబోతున్నారు. అంటే అన్ని ఖాళీలు అంటే ఏ రోజు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఇస్తారు అనే కూడా స్పష్టమైనటువంటి వాటిపై పూర్తి అవగాహన మన జాబ్ క్యాలెండర్లో కనబడుతుంది. అక్కడ నోటిఫికేషన్ తేదీలు కనిపించవు, టెంటేటివ్ మంత్స్ కనిపిస్తాయి. అన్ని ఆర్టీసీలో తీసుకుంటే ఖాళీలు ఉన్నాయి, కరెంటు విద్యుత్ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి, లైన్మెన్లకు మరి సంబంధించి ఆర్టీసీలో కూడా మనకు నాన్ టీచింగ్ సంబంధించి, మనకు ఆఫీస్ స్టాఫ్ సంబంధించి జాబులు కూడా ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా జాబులు ఉన్నాయి. మరి వేగవంతంగా ప్రక్రియ ఉంటుంది. చాలామందికి అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ ఈసారి స్పెషల్ డిఎస్సి అభ్యర్థులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆల్రెడీ 2,200 పైగా సెంట్రల్ ఫండ్ రావడం జరిగింది. అది పూర్తిగా మీ యొక్క ఖాళీలను సెంట్రల్ ఫండ్తో నింపుతారు. మరి పాత వాళ్లకు మినిమం 10 స్కేల్ ఇచ్చే అవకాశం ఉంది. దాంట్లో 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నవారికి ఇవ్వబోతున్నారు. ఆ పోస్టులను ఏమి డిస్టర్బ్ చేయకుండా, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి వాటిని కొన్ని డిస్టర్బ్ చేయకుండా దాదాపు 2,000 వరకు, 1,500 నుంచి 2,000 వరకు పోస్టులు పడబోతున్నాయి. అంతకంటే ఎక్కువగా మీకు తెలుసు, జిల్లాల్లో ప్రతి జిల్లాలో 2 నుంచి 3 ఆర్టిజం సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టిజం సెంటర్లు అంటే మీకు తెలుసు, దాంట్లో ఎంఆర్ ఇప్పుడు బుద్ధిమాందులు అనకుండా మన ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. ఇంటలెక్చువల్ ఎబిలిటీ ఎంఆర్ వాళ్ళకు అవకాశం ఉన్నాయి. మీరు గత డిఎస్సిలో కూడా ఒక 6 పోస్టులు చూశారు మీరు. హెచ్హెచ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, అది టీజీటీ పోస్టులకు సంబంధించి. కానీ ఈసారి డిఎస్సిలో పూర్తిగా స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి పెద్ద పీట కాబట్టి సిలబస్ కూడా విడుదల చేయడం జరిగింది. వారికి ఎలాంటి పక్కా సిలబస్ ఇవ్వడం జరిగింది, సిలబస్ పూర్తిగా మారడం జరిగింది. పోస్టుల సంఖ్య కూడా భారీగా ఉండబోతుంది. టెట్ క్వాలిఫై అయిన వారి సంగతి కూడా మీకు తెలుసు, తక్కువగా ఉన్నారు. కాబట్టి చాలా ఆర్టిజం పోస్టులు, ఐఈఆర్టీ పోస్టులు, ఈ విధంగా చూస్తే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎలాంటి అడ్డంకి లేదు. మరి డిఎస్సి విషయానికి వస్తే మీకు తెలుసు, డిఎస్సి ఇంకా ఖాళీలు పెంచాలనే ఉద్దేశంతో స్పష్టంగా ఖాళీల సంఖ్య ఇంకా తేలలేదు. ఎందుకంటే రేషనలైజేషన్ ఒకటి ఉంది, ప్రమోషన్ ఒకటి ఉంది, బదిలీలు ఉంది, అంతర్జిల్లా బదిలీలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్పష్టమైన ఖాళీల కోసమే వెయిట్ చేస్తున్నారు. మేలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు అనుకోవచ్చు, వాయిదా పడింది కాబట్టి ప్రిపరేషన్ కూడా వాయిదా పడాలి అనుకుంటే మళ్ళీ మీరు మొదటికే వస్తారు. పోస్టుల సంఖ్య పూర్తిగా గతంతో పోలిస్తే చాలా తక్కువ.
కాంపిటీషన్ ఎక్కువ, కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు. కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి మాత్రం సిలబస్ చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. తెలంగాణ సిలబస్ను యాజ్ ఇట్ ఈస్గా పెట్టడం జరిగింది. కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎలాంటి అడ్డంకులు లేవు. మరి ఈ యొక్క క్యాలెండర్లో మీరు ఏ దానికి ప్రిపేర్ కావాలి? పోలీస్ ఉద్యోగాలక, టీచర్ ఉద్యోగాలక, తర్వాత యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయంలో కూడా కొంచెం సందిగ్ధత ఉంది, అది నింపాలా వద్దా అనేటువంటిది. మరి ఈ విధంగా మనకు పోస్టుల సంబంధించి జాబ్ క్యాలెండర్ పూర్తిగా బాక్సుల రూపంలో ఏ శాఖలు ఎవరు నింపబోతున్నారు, ప్రతి శాఖలో కూడా జాబులను చూపించబోతున్నారు, వాటిని విడతల వారీగా ఇవ్వబోతున్నారు. కానీ డిఎస్సి అనేటువంటిది పకడ్బందీగా ఉంటుంది, ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి స్పెషల్ డిఎస్సితో పాటు వేస్తే ఇంకా తొందరగా ఉంటుంది. కానీ ఈ యొక్క 1 month 2 నెలల గ్యాప్ అనుకొని కానీ వదిలిపెడితే చాలా 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 ఇబ్బంది. పోటీ ఎక్కువగా ఉంది, చాలా పోటీ ఉంది, మీకు చదివే వాళ్ళు కనిపించటం లేదు. కాబట్టి సోషల్ మీడియాకు దూరంగా ఉండి పకడ్బందీగా ప్రిపేర్ కండి. మరొక విషయం, తెలంగాణలో మరి ఎప్పుడు నోటిఫికేషన్లు, మనం ఎన్నోసార్లు రేపు మాపు అని మాట్లాడుతున్నాం. కానీ ఒక అప్డేట్ వచ్చింది మనకు, ఓటీఆర్ మార్చి 25 వరకు ఓటీఆర్ను పెంచడం జరిగింది. మరి ఓటీఆర్ తర్వాత వెంటనే జాబులు వేస్తారా అంటే, ఓటీఆర్లో ఈసారి పకడ్బందీగా కొన్ని నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. ఏమని అంటే, ఎవరు ఏ పోస్టులకు అర్హతలు, వారి సర్టిఫికేట్లు కరెక్ట్గా ఉన్నాయా, వారిని అక్కడక్కడే డిస్క్వాలిఫై చేసి వెంటనే కొంచెం టైం ఇచ్చి, ఎందుకంటే ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత అతడు ఉద్యోగానికి అనర్హుడు, దొంగ సర్టిఫికేట్ పెట్టాడు, ఫేక్ సర్టిఫికేట్ పెట్టారు అనే ఈ యొక్క గందరగోళం 2 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఆ యొక్క గందరగోళానికి తెరతీస్తూ అధునాతమైన సాఫ్ట్వేర్తో మన యొక్క సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేస్తారు. దానికి ఒక 5-6 రోజుల సమయం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మార్చి 20 తర్వాత ఎవరు ఏ పోస్టులకు అర్హులు అనేటువంటిది పూర్తిగా వారే కూలంకుషంగా అబ్జర్వ్ చేసి క్లియర్గా, ఎందుకంటే కొన్ని వేరే యూనివర్సిటీలు కొన్ని చెల్లని సర్టిఫికేట్లు, క్వాలిఫికేషన్ వారు పరీక్షలు రాయడం, తర్వాత కోర్టు కేసులు, ఈ విధంగా వాయిదాలు ఈ విధంగా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మార్చ్ 25 తర్వాత నోటిఫికేషన్ రాబోతుంది. మరి డిప్యూటీడీఓ విషయానికి డిప్యూటీడీఓ క్లియర్ నోటిఫికేషన్, ఇంటర్వ్యూ వద్దని మన డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు. మరి డైట్ బీఈడి విషయంలో ఒక అప్డేట్ వచ్చింది. బీఈడి లెక్చరర్స్ విషయానికి వచ్చి అది యూజీసీ స్కేలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే డిగ్రీ కాలేజీలకు ఏదైతే యూజీసీ స్కేల్ అయితే ఉంటుందో, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఏదైతే స్కేల్ ఉంటుందో, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా ఏదైతే ఉంటుందో అది ఇవ్వబోతున్నారు బీఈడికి. అంటే ఇలా అప్డేట్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీకు అర్థమైపోయింది, పోస్టులు ఆగట్లేదు, పోస్టులు సిద్ధంగా ఉన్నాయి. ఏ రోజు పడుతుంది, ఏ నెల పడుతుంది, ఏ టైంలో పడుతుంది అనకుండా నోటిఫికేషన్ పడకముందే ఒక 3-4 రౌండ్లు కనుక మనం ప్రిపేర్ అయితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. మళ్ళీ రానటువంటి పోస్టులు డిప్యూటీఓ కానీ, డైట్ లెక్చరర్ కానీ, బీఈడి లెక్చరర్ కానీ. కాబట్టి క్వాలిఫికేషన్ అటు ఇటు ఉండవచ్చు. మనకు తెలుసు పీజీ ప్లస్ దీనికైతే మనకు ఇంతవరకు ఉన్న సమాచారం పీజీ మాత్రమే ఉంది. డిప్యూటీఓకు ఆంధ్రప్రదేశ్ కనుక చూస్తే బీఈడి చేయడానికి అవకాశం ఉండాలని చెప్పాం. డైట్ బీఈడి లెక్చరర్కి ఎంఈడి ఉండే అవకాశం మీకు తెలుసు పక్కా ఉంటుంది. ఎంఈడి మనకు బీఈడి లెక్చరర్స్ మీకు తెలుసు నెట్ సెట్ లాంటివి అడగడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ సబ్జెక్టులు పక్కా ఉంటాయి. మరి డిప్యూటీ డివిజన్కి వస్తే జనరల్ స్టడీస్ మరియు ఎడ్యుకేషన్ పేపర్లు ఉంటాయి. అప్పుడు చూద్దాం, అప్పుడు లీవులు పెట్టుకుందాం, అప్పుడు చూసుకుందాం అని అప్పటి వరకు ఆగితే సమయం ఉండదు. చాలా వేగం పెంచింది టీజీపీఎస్సీ పకడ్బందీ ప్రణాళికతోనే. ఓటీఆర్ తర్వాత డిస్క్వాలిఫై చేసి సమయం ఇచ్చి సెట్ చేసి వెంటనే నోటిఫికేషన్. ఎందుకంటే జాబ్ వచ్చిన తర్వాత వారు కోర్టుకు వెళ్ళడం, ఇలాంటి కోర్టు సమస్యలు లేకుండా జాగ్రత్త. ఇది ఒక ఆలస్యం, వాయిదా అని కాకుండా ఒక అవకాశం, ఒక అదృష్టంగా కనుక తీసుకుంటే మాత్రమే, కంటిన్యూయస్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ తీసుకుంటే మాత్రమే మీకు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మీకు తెలుసు డిప్యూటీ డిఓకి సంబంధించి మనం చెప్పడం జరిగింది. ఈ యొక్క డిప్యూటీ డిఓ మరియు డైట్ బీఈడి లెక్చర్ సంబంధించి ఈ నెల 15 నుంచి మనం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మళ్ళీ ర్యాపిడ్ రివిజన్ టెస్టులు పెడబోతున్నాం. ప్రతి టాపిక్ పైన, ప్రతి చిన్న టాపిక్ని కూడా అద్భుతంగా ప్రశ్నలు పెట్టి, ఇప్పటికే మనం తెలుగు మీడియం, ఇప్పటికే మనం ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఇచ్చాం, ఇప్పటికే తెలుగు మీడియం పరీక్షలు పెట్టాం, ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం పరీక్షలు పెట్టాం, ఇప్పటికే మనం టెస్ట్ పుస్తకాలు పెట్టాం. మీరు ఏ పుస్తకాలు చూసే అవసరం లేకుండా అన్ని అకాడమీల్లో ఉన్న సమాచారాన్ని ఒక దగ్గర క్రోడీకరించి అటు తెలుగులో ఇటు ఇంగ్లీష్లో మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సిలబస్ పెద్దది, సమయం తక్కువ, కోరిక ఎక్కువ, అధికారం ఎక్కువ, స్పీడ్ పెంచాలి. కాబట్టి
ఇంకా ఎవరైనా ఈ యొక్క జాబ్ కొట్టాలని కోరిక కసి ఉంటే నోటిఫికేషన్ తర్వాత వచ్చిన తర్వాత చూసుకుందామంటే అప్పుడు చూసుకోవడం ఉండదు. ఇప్పటికే విజేతలందరూ కూడా మీ కంటికి కనిపించకుండా సీరియస్గా చీకటి గదిలో ఉద్యోగాలు చేస్తూ చదువుతున్నారు. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి పోస్టుల్లో మీరు సక్సెస్ కాలేరు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం పరీక్షలు, తెలుగు మీడియం పరీక్షలు, అకాడమీ పుస్తకాలు మీరు చూసి ఉండరు, వాటిని వెతుక్కోలేరు, వాటిని పట్టుకోలేరు. ఆ శ్రమ మీకు లేకుండా మేము ప్రతిరోజు మేమే మీకు పీడిఎఫ్లు ఇస్తున్నాం, మెటీరియల్ ఇస్తున్నాం, క్లాసులు చెప్తున్నాం. ఆల్రెడీ క్లాసెస్ సిద్ధంగా ఉన్నాయి. క్లాసులు వినండి. మీరు అంత లోపల 15th లోపల క్లాసెస్ వినాలి, అక్కడ ఉన్న ఎగ్జామ్స్ రాయాలి, అక్కడ ఉన్న మెటీరియల్ని చదవాలి. దీంతో ప్రిపరేషన్ క్లోజ్ అయ్యి 15th నుంచి మళ్ళీ కొత్తగా మళ్ళీ టాపిక్ వైజ్గా మేము ప్రతిరోజు పెట్టే ప్రశ్నలు ప్లస్ వివరణతో కూడినటువంటి చర్చలో మీరు పాల్గొనాలి. ఖచ్చితంగా 15th నుంచి మెగా ర్యాపిడ్ రివిజన్ టెస్ట్ బాగా ఇది కోర్సులో ఉన్నవారికి మన కోర్సు సిద్ధంగా ఉంది. ఎడ్యుకేషన్ సబ్జెక్టులు మీరు ఎటువైపు చూడాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, మనకంటూ యాప్లో ఒక గ్రూప్ ఉంది. మీరు ఏ టైంలో అయినా సరే ఎనీ టైం మన యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి. మరి అదేవిధంగా మీకు తెలుసు స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి సంబంధించి పూర్తిగా సిలబస్ మారింది. మీ సిలబస్ గతంలో మీరు అదృష్టవంతులు. ఇప్పుడు గతంలో హెచ్ఎస్ స్పెషలైజేషన్, విఐ స్పెషలైజేషన్, ఎంఆర్ స్పెషలైజేషన్, ఇప్పుడు అలా కాదు. మీరంతా కూడా ఒకటే ఎవరు ఏదైనా రాయవచ్చు. సేమ్ సిలబస్ మన యాప్లో ఎస్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి విడివిడిగా సిలబస్ ప్రకారం క్లాసులు, మెటీరియల్, పరీక్షలు ఇప్పటికే 6000 ప్రాక్టీస్ బిట్స్ పెట్టడం జరిగింది. ఈసారి కాకపోతే మీరు ఎప్పటికీ సాధించలేరు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కాబట్టి అప్పటికప్పటికే పోస్టులు నింపేస్తారు, బడ్జెట్ ల్యాప్స్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏమీ చదవాల్సిన అవసరం లేదు. మేమే మెథడాలజీ పెడతాం, మేమే కంటెంట్ పెడతాం, మేమే ఎగ్జామ్లు పెడుతున్నాం. ఆల్రెడీ క్లాసులు, మెటీరియల్, ఎగ్జామ్ సిద్ధంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి క్లాసులు, మళ్ళీ లైవ్ క్లాసులు తీసుకోబోతున్నాం. కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ వారు ఎటువైపు చూడాల్సిన అవసరం లేదు మీరు. మరి ఏపీ డిఎస్సి మీకు తెలుసు, గత డిఎస్సిలో మన పుస్తకం, మన క్లాసులు విన్న వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు. మనం ప్రతి ప్రశ్నను మన పుస్తకంలో ఎక్కడి నుంచి వచ్చిందో చూపించడం జరిగింది. మీరు కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి. మరి అంత లోపల నోటిఫికేషన్ వచ్చే లోపల మనం 2 సార్లు 3 సార్లు రివిజన్ చేయాలి. మళ్ళీ మీకు లైవ్ క్లాస్ ఉంటాయని చెప్పాను. ఈ క్లాసులు తీసుకున్న వారికి ఏపీ డిఎస్సి, పిఐఈ, సైకాలజీ మన పుస్తకం మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. మార్కెట్లో లేవు. మన పుస్తకం నుంచే ప్రశ్నలు వచ్చాయి. 99 కాదు 100%. దాంతోపాటుగా అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చినటువంటి వాదాలు, స్టార్ట్స్ మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. మన యాప్లో ఉచితంగా ఆ క్లాసులు, ఎగ్జామ్, పరీక్షలు, మెటీరియల్ పెట్టడం జరిగింది. మీరు ఖచ్చితంగా వినండి. లైవ్ క్లాసులు ఉంటాయి. ఇది టెస్ట్ సిరీస్ పిఐఈ సైకాలజీకి సంబంధించి ఇంగ్లీషు మరియు తెలుగు మీడియం వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కేవలం 299 రూపాయలకే దాదాపు 6000 ప్రశ్నలు పెట్టడం జరిగింది. 6000. మేము చెప్పింది తక్కువ, ఇచ్చింది ఎక్కువ. ఇంగ్లీష్లో, తెలుగులో అద్భుతమైన లెవెల్ 1, లెవెల్ 2 ప్రాక్టీస్ బిట్స్. సాధారణ ప్రశ్నలకు కాలం చెల్లింది, సాధారణ వ్యక్తులకు కాలం చెల్లింది. ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం ఏ విషయాలు ఆలోచించకుండా పుస్తకాన్ని నమ్ముకున్నవాడు, తలదించుకున్నవాడు మాత్రమే తల ఎత్తుకోగలడు. మరి తెలంగాణ వారు మనకు జూన్ తర్వాత ఎలాగో వేయాల్సిందే. మనకు జూన్లో ఒక టెట్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను. జూన్లో ఒక టెట్ ఉంటుంది. టెట్కు సంబంధించి క్లాసులు ఉన్నాయి. 80% పడాల్సిందే. కాకపోతే మీరు ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టి పూర్తి చేసే అవకాశంలో దగ్గరలో ఉండాలి. పూర్తి చేసే విధంగా సిద్ధంగా ఉండాలి. కానీ విద్యా దృక్పథాలు, క్లాసులు, పరీక్షలు, మెటీరియల్ మన పుస్తకం ఆర్డర్ పెట్టుకోండి. మరి ఈ పుస్తకం చాలా పవర్ఫుల్. ఇది ఎంతోమందిని ఉద్యోగాలు కొట్టించినట్టు పుస్తకం. ఆంధ్రప్రదేశ్ సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్. ప్రశ్న రాకపోతే నేను పూచి అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఆలస్యం అనేటువంటి చేస్తే, నిర్లక్ష్యం కనుక చేస్తే మీరు అధికారిగా ఉండలేరు, ఉద్యోగిగా ఉండలేరు, సర్వీస్ బుక్ ముట్టలేరు. కాబట్టి మీరు ఉగాదిలో చూస్తున్నారు, కాలమ్స్ పెట్టి వాళ్ళు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇక సందడి మొదలైంది. పండుగ వాతావరణంతో సందడి మొదలైంది. హడావిడిగా చేస్తే ఉద్యోగాలు రావు. కాబట్టి మిత్రులారా, మీరు ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరియు అదేవిధంగా మీరు ఖచ్చితంగా మన యాప్ను ప్లేస్టోర్ నుంచి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాట్ బాక్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి. మేము స్పందిస్తాం, మేము పట్టించుకుంటాం, మేము ఆలోచిస్తాం. ఏ అవకాశం ఉన్నా సరే ఖచ్చితంగా మేము మీకు సాయం చేస్తాం. మన టెలిగ్రామ్లో జాయిన్ కండి,
మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీకు ఏ అవకాశం ఉన్నా మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్.